ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లోని అత్యంత ఆదరణకరమైన వచనాలలో ఒకటి. మనం ఎప్పుడైతే బాధలో వేదనలో ఉంటామో అప్పుడు దేవుడు మనకు దూరంగా ఉండడని, ఇంకా చెప్పాలంటే దగ్గరగా ఉంటాడని దీని అర్థం. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, కానీ మనం కన్నీళ్లతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని హత్తుకుంటాడు. లోకం గెలిచిన వారిని ప్రేమిస్తుంది, కానీ దేవుడు విరిగిన వారిని ప్రేమిస్తాడు. ఇక్కడ విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అని వ్రాయబడింది. విరిగిన హృదయం అంటే ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు, మనం ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు, లేదా ఆశలు వదులుకున్నప్పుడు కలిగే గుండెకోత. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన వ్యాపారంలో స్నేహితుడిని నమ్మి పెట్టుబడి పెడతాడు, కానీ ఆ స్నేహితుడు డబ్బుతో పారిపోతే డబ్బు పోయినందుకు వచ్చే బాధ కంటే నా స్నేహితుడే నన్ను ఇలా చేశాడా అనే బాధ గుండెను పగలగొడుతుంది. అలాగే ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతుల్లో ఒకరు అకస్మాత్తుగా ప్రమాదంలో చనిపోయారనుకోండి, మిగిలిన వ్యక్తికి ఆ ఇల్లు, ఆ జ్ఞాపకాలు నరకంగా మారుతాయి. చుట్టూ జనమున్న లోపల భయంకరమైన ఒంటరితనం ఉంటుంది. గుండెలో ఏదో బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ స్థితుల్లో మనుషులు ధైర్యంగా ఉండు అని చెప్పగలరేమో, కానీ ఆ బాధను తీసివేయలేరు. అందుకే కీర్తనకారుడు యెహోవా ఆసన్నుడు అని రాశాడు. పగిలిన కుండను కుమ్మరి మాత్రమే బాగు చేయగలడు. అలాగే పగిలిన గుండెను దాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే బాగు చేయగలడు. రెండవదిగా, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని ఉంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పుకోవచ్చు. విరిగిన హృదయం అనేది తీవ్రమైన దుఃఖాన్ని సూచిస్తే, నలిగిన మనస్సు అనేది పూర్తి నిస్సహాయతను సూచిస్తుంది. భౌతికంగా ఏదైనా వస్తువును ఒక పెద్ద బరువు కింద పెట్టి తొక్కితే అది ఎలా నలిగిపోయి దాని ఆకారాన్ని, శక్తిని కోల్పోతుందో, అలాగే మనిషి మనస్సు కూడా జీవితంలోని సమస్యల బరువు కింద నలిగిపోయే స్థితి ఇది. జీవితంలో వరుస దెబ్బలు తగిలి ఇక నా వల్ల కాదు, నేను పైకి రాలేను, నా బ్రతుకు వ్యర్థం అని పూర్తిగా ఆశలు వదులుకొని బ్రతకాలనే కోరిక లేని స్థితి. సాధారణంగా ఇలా నలిగిపోయిన వారిని లోకం చిన్నచూపు చూస్తుంది లేదా వదిలేస్తుంది. కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు, నువ్వు పనికిరాని వాడివి కాదు, నాకు నువ్వు కావాలి అని. ప్రియులారా, మనము నలిగిపోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన విలువను మనకు గుర్తు చేసి పైకి లేపేవాడు. ఉదాహరణకు, ఏలియా యెజబెలు చంపుతానని బెదిరించినప్పుడు భయపడి అరణ్యానికి పారిపోయాడు. ఒక చెట్టు క్రింద కూర్చొని, యెహోవా ఇక చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాడు. అతని మనస్సు పూర్తిగా నలిగిపోయింది. అతనికి బ్రతకాలని లేదు. దేవుడు అతనిపై కోప్పడలేదు. దేవదూతను పంపి ఆహారం పెట్టాడు, నిద్రపోయేలా చేశాడు, అతనికి విశ్రాంతినిచ్చి మళ్ళీ బలపరిచాడు. ప్రియులారా, నలిగిన మనస్సు అంటే దేవా నాలో ఏ శక్తి లేదు అని చేతులెత్తేయడం. అప్పుడు దేవుడు, నీ శక్తి అయిపోయింది కాబట్టి ఇక నా శక్తి నీలో పనిచేస్తుంది అని వారిని రక్షిస్తాడు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని. సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
విరిగిన హృదయము గల వారికి నీవు ఆసనుడవని, నలిగిన మనస్సు గల వారిని నీవు రక్షించుదువని. విరిగిన హృదయం అనేది తీవ్రమైన దుఃఖాన్ని సూచిస్తే, నలిగిన మనస్సు అనేది పూర్తి నిస్సహాయతను సూచిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నలిగిపోయినప్పుడు నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడవు కాదు గనుక, మా విలువను మాకు గుర్తు చేసి పైకి లేపేవాడవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము వినయము కలిగి నీ చేతి క్రింద దీన మనస్సు కలిగి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, భక్తిహీనులు తమ మార్గమును విడవలనని, దుష్టులు తమ తలంపులను మానవలనని, వారు నీ వైపు తిరిగిన ఎడల నీవు వారి యందు జాలిపడదు అని, వారు నీ వైపు తిరిగిన ఎడల నీవు బహుగా క్షమించుదు అని సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతుకుచు, నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ కృప మాకు కనుపరిచి నీ రక్షణ మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.